హనుమంతుడికి వడమాల ఎందుకు సమర్పిస్తారో తెలుసా? హనుమంతుడికి వడమాలతో పూజ ఎందుకు వడమాల దండగా వేస్తారంటే, హనుమయ్యకి అంటే ఆంజనేయ స్వామికి ఆలయంలో స్వామివారికి భక్తులు విశేషంగా వడమాలలు సమర్పిస్తూ ఉంటారు. మరి ఎందుకు ఇలా చేయటం వెనక ఉన్న రహస్యం ఏమిటంటే, హనుమంతుడు ఒకసారి రావణుడి నుంచి శనిదేవుడిని రక్షించాడనమాట. అంటే ఈ కథ మీకు ఎవరికి తెలియదు కదా. ఒకసారి రావణుడు శనిదేవుడి మధ్య ఇట్లా ఆయన శనిదేవుడిని రక్షించాడు హనుమంతుడు. అందుకను శనిదేవుడు హనుమంతుడికి ఆశీర్వదించమని హనుమాను కొలిచిన వారికి, అంటే హనుమంతుడిని కొలిచిన వారికి ఎవరికైతే శని బాధలు ఉండవని ఒక వరం ఇస్తాడనమాట. కావున శని దేవునికి ప్రీతిపాత్రమైన మినుములతో తయారు చేసిన వడలను మాలగా చేసి హనుమంతుడికి సమర్పిస్తే ఆ శనిగ్రహ దోషం అనేది మనకు మారుతుందన్నమాట. శని అనేది మన వైపుకి రాదు. ఎందుకంటే ఆయన వారం అప్పుడు ఆ హనుమంతుడికి వడమాలతో పూజిస్తే మనకి అంతా మంచి జరుగుతుంది. కాబట్టి ఎలాంటి అశుభాలు లేకుండా శుభాలు జరిగేలా మనకి జరుగుతాయి. అప్పుడు శని భగవానుని అనుగ్రహం పొంది పనులను పీడించే, అంటే మనలను పీడించే శని బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. క్లిష్ట సమయంలో అసాధ్యం అనుకున్న కార్యం సాధ్యం చేసుకోవాలంటే ఒంటె వాహనదారుడైన హనుమాన్ను దర్శించుకుంటే ఏ కార్యమైనా సాధించగల మనోధైర్యం కలుగుతుంది. అలాగే అసాధ్య సాధక స్వామిని అసాధ్యం కింపద రామదూతం కృపా సింధు మాత్కార్యం సాధయ ప్రభు అను ఈ శ్లోకాన్ని మంగళవారం చదువుకుంటే ఎంతటి క్లిష్టమైన పని అయినా హనుమంతుడి అనుగ్రహంతో సులభంగా పూర్తవుతుందని పండితులు చెబుతున్నారు. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో.